అబ్షాలోము దావీదు కుమారుడు దావీదు మీద తిరుగుబాటు చేసి దావీదును చంపాలని ప్రయత్నం చేస్తే దావీదు అరణ్యానికి పారిపోతున్నాడు. వాస్తవంగా దావీదు అబ్షాలోమును చంపగలడు, కానీ సింహాసనం కొరకు కొడుకును చంపాడు అన్న అపకీర్తి దావీదు ఎక్కడ మూటగట్టుకోవాల్సి వస్తుందోనని మౌనం వైపు పారిపోతున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఏదో అంటారు కదా, అదే సమయంలో షిమి అనే వ్యక్తి బెన్యామీను గోత్రానికి చెందినవాడు, సౌలుకు బంధువు, దావీదు వెళ్తా ఉంటే రాళ్ళు రువ్వుతూ దుమ్మెత్తి పోస్తూ శపిస్తున్నాడట. ఏమన్నాడు తెలుసా? చీ పో దుర్మార్గుడా, నీ పాపం, నువ్వు చేసిన పాపమే నీ తల మీదకి శిక్షగా వచ్చింది. సౌలుని చంపేవు కదా, సౌలు ఉసురు పోసుకున్నావు, సౌలుని చంపినందుకే నీకు ఈ కీడు కలిగిందని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని అడుగుతాను, సౌలును దావీదు చంపాడా? అసలు సౌలు చంపబట్టంలో దావీదు పాత్ర ఎంతైనా ఉందా? లేదే. దావీదు సౌలును చంపలేదే. చంపకపోగా నేను సౌలును చంపాను అదేదో పెద్ద సాధించినట్లుగా అమాలేకీయుడు వచ్చి దావీదుకు చెప్తా ఏమనుకున్నాడు తెలుసా? నేను సౌలును చంపానంటే షహబాష్ అని భుజం తట్టి నా తల మీద కిరీటం పెడతాడు, బంగారు గొలుసిస్తాడు అని ఏదో ఆశపడి వచ్చాడు. నేను సౌలును చంపానని అమాలేకీయుడు అంటంతో యెహోవా చేత అభిషేకించబడిన వాడిని చంపటానికి నీకెంత ధైర్యం అని ఆ మరణ వార్త తీసుకొచ్చిన వాడికి బహుమానం ఇవ్వటం దేవుడు ఎరుగు. మరణ వార్త తీసుకొచ్చిన వాడిని చంపేశాడు దావీదు. చూశారా? అంటే సౌలు పట్ల ఎంత ప్రేమతో ఉన్నాడు. సౌలు పట్ల దావీదు అంత ప్రేమను పంచితే నిష్కారణంగా షిమి దావీదును దూషిస్తున్నాడు. తమ్ముడు, చెల్లి, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నువ్వు ఎదుటివాడి కీడు చేయకపోయినా కొంతమంది నిన్ను అపార్థం చేసుకొని నీ మంచితనాన్ని గుర్తించక, నీ నమ్మకత్వాన్ని గుర్తించక నోటుకొచ్చినట్లుగా కొందరు నిన్ను దూషిస్తూ ఉంటారు. భయపడకో, కలవరపడకో. అయ్యా, నేను వాళ్ళని ఏమనలేదే, నేను ఆ తప్పు చేయలేదే, ఎందుకయ్యా వాళ్ళు ఇట్లా నన్ను దూషిస్తున్నారు, ఇది నా జీవితంలోనే ఇలా జరుగుతుందా అని అనుకుంటున్నావా? తమ్ముడా, నీ జీవితంలోనే కాదు, మన పితరుడైన దావీదు జీవితంలో జరగలేదా? జరిగింది. ఇప్పుడు అలా జరిగితే దావీదు ఏం చేశాడు చూడండి. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం నుంచి. సెరూయా కుమారుడైన అబీషై ఈ చచ్చిన కుక్క నా ఏలినవాడవును రాజుగు నిన్ను శపింపనేలా నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదన నేను. విన్నారా? దావీదుతో అబీషై తన మేనల్లుడు మాట్లాడుతున్న మాట, మామయ్య నువ్వు సెలవిచ్చే అని లేపేసేస్తాం, అటు భూమి మీద కొంత చంపేసేస్తాం అని అబీషై ఈ వ్యక్తిని గురించి మాట్లాడితే దావీదు అన్న మాట ఆశ్చర్యం. చదవండి. అందుకు రాజు సెరూయా కుమారులారా మీకును నాకును ఏమి పొందు, వారిని శపింపనీయుడి. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా ఏంటేంటి దావీదును శపించమని షిమీకి ఎవరు సెలవిచ్చారట? అంటే చూడండి, షిమీ తనంతట తాను రాలేదంట. విన్నారా? యెహోవా సెలవిచ్చాడు కాబట్టి షిమీ నా మీదకి వచ్చి నన్ను శపిస్తున్నాడు. మన కళ్ళ ముందు షిమీ కనపడుతున్నాడు, కానీ దీని వెనుక ఎవరి సెలవు ఉంది? యెహోవా సెలవిచ్చాడు కనుక అతడు వచ్చి నన్ను శపిస్తున్నాడు. శపించనీయండి. తర్వాత మాట శపించనీయుడి అని చూడండి. అసలు దావీదు పలికిన మాట, దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగున ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అబీషైతోను తన సేవకులందరితోనూ పలికినదేమనగా నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయజూచుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారం చేయుట ఏమి ఆశ్చర్యము?
వాని జోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వానిని శపింపనీయుడి. ఆ, యెహోవా యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునే, నా శ్రమను లక్ష్య పెట్టునేమో. వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. ఆమేన్, ఆమేన్. చూసారా, చూసారా, యెహోవా సెలవిచ్చాడు కాబట్టి వచ్చి దూషిస్తున్నాడు. దూషించనే. ఆ దూషణ మాటలు దేవుడు విని నా శ్రమను చూసి ఆ కీడును దేవుడు మేలుగా మారుస్తాడేమో, సెలవిచ్చిన వాడు దేవుడు అని దేవునికి తను తాను ఎలా అప్పగించుకుంటున్నాడో చూడండి. తమ్ముడు, చెల్లి, కొన్నిసార్లు నీ జీవితంలో కూడా నిష్కారణంగా నీ భర్తే కొన్నిసార్లు నీ మీద కాలు దూవుతాడు. నా భర్త కోపిస్తోడండి అని భర్తను చూడుకో. నేనంట, నీ భర్త నీ మీదకు వచ్చాడంటే దేవుని సెలవు లేకుండా వచ్చాడా? చెప్పండి. నా భార్యకి అయ్యాలిదండి అని అంటున్నావా? నేను అంటాను, దేవుని అనుమతి లేకుండా నీ భార్య నీ మీద నోరు పారేసుకుంటుందా? ఎందుకు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు నీ చుట్టూతా ఉన్నాయో తెలుసా? నీవెంత ఓర్పువంతుడివో నీ ఓర్పును పరీక్షించడానికి. నేనంట, నిందించేవాడు ఉంటేనే కదా, శపించేవాడు ఉంటేనే కదా, దూషించేవాడు ఉంటేనే కదా నీవెంత ఓర్పువంతుడివో నీకు తెలిసేది. నీ ఓర్పును పరీక్షించడానికి కొంతమందిని దేవుడే నీ జీవితంలో అనుమతించి దూషణకరమైన మాటలు అనేటట్లుగా చేస్తాడు. దావీదులాగా నువ్వు మౌనంగా వెళ్ళిపో. దావీదు యెహోవా సెలవు లేనిదే అతడు ఎలా నన్ను దూషిస్తాడు, దూషించనే అని ఎంత ఓర్చుకుంటూ దైవ సన్నిధిలో వెళ్ళాడో ఆలోచిస్తే ఆశ్చర్యం వేయక మానదు. రైట్? నీ జీవితంలో కూడా ఒకటి గ్రహించు, నేను దూషించేవాడిని నువ్వు చూడొద్దు. దేవుని సెలవు లేకుండా ఇతడు దూషించడు కదా. దేవా, ఈ దోషణల మధ్యలో ఓర్చుకునే కృప నాకు దయచేయి, భరించే శక్తి నాకు దయచేయి, సహించే శక్తి నాకు దయచేయి అని ఓర్పు కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. కానీ మాటకు ప్రతి మాట పొరపాటును నువ్వు మాట్లాడొద్దు. నేనంట, షిమి దావీదును దూషించాడు కదా, దూషణకు గురైపోయిన దావీదు బ్రతుకు నిజంగా దూషణ పాలైపోయిందా? ఆ దూషించబడిన దావీదే మరలా సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ దూషించబడిన దావీదే మరలా సింహాసనం మీద కూర్చొని రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉంటే షిమి దావీదు కాళ్ళ దగ్గరకు వచ్చి పడ్డాడు. దావీదు ప్రాణభిక్ష పెడితే కానీ షిమి బ్రతికాడు. విన్నారా? వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా తమ్ముడు, చెల్లి, ఎప్పుడు ఓర్పుతో బ్రతుకు. మీరు అనొచ్చు, అన్నయ్య ఓర్పు 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 అంటారు, ఎంతకాలం ఓర్చుకునేవు అన్నయ్య అని అంటారు కదా. నేనంట ఈ మాట, ఓర్పు అనే విత్తనం చేదుగా ఉంటుంది కానీ అది ఇచ్చే ఫలాలు మాత్రం మాధుర్యంగా ఉంటాయి. ఎక్కడ నువ్వు ఓర్చుకున్నావో అక్కడే నీ బ్రతుకులు నీకు గొప్ప ప్రతిఫలం దేవుడు అనుగ్రహించటం ప్రారంభిస్తాడు. దావీదు ఎంత ఓర్చుకున్నాడో చూడండి. రాజయ్యి మౌనం అయిపోయాడు. నేనంట, అసలు ఓర్పులో దావీదుకు మించి ఓర్పుకు మార్గదర్శి, ఓర్పుకు డెఫినేషన్, ఓర్పుకు నిలువుటద్దం, ఓర్పుకు ప్రతిరూపం ఎవరు చెప్పండి? ఇంకెవరు? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి గురించి బైబిల్లో రాయబడిన ఓ దివ్యమైన మాట చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. అతడు అంటారు. ఎవరతడు? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని గురించి రాయబడిన దివ్యమైన మాట వ్రాయబడటమే కాదు, లిటరల్గా అది జరిగింది. ప్రభు దౌర్జన్యము నొందాడు. దేవుని మీద ప్రజలు దౌర్జన్యం చేశారు, బాధించారు. అద్భుతం తెలుసా? బాధించిన, దౌర్జన్యం చేసిన ఆయన నోరు తెరవలేదు. బైబిల్లో రాయబడిన మాట, కసాయి వాని ఎదుట గొర్రె మౌనముగా ఉన్నట్లు
యేసుక్రీస్తు వారు మౌనం అయిపోయారు. ఎంత దౌర్జన్యం చేశారు? గడ్డం పట్టుకొని లాగారు, ముఖం మీద ఉమ్మి వేశారు, వీపు మీద పిడిగుద్దులు గుద్దారు, శరీరాన్ని నాగటి సాళ్ళు దున్నినట్లుగా దున్నారు. నేనంట, ఉమ్మివేసింది ఆ వ్యక్తి తనంతట తాను ఉమ్మివేశాడా? దేవుని అనుమతితోనే జరిగిందా? చెప్పండి. ఆ కొరడా దెబ్బలు దేవుని అనుమతితో జరిగినాయా? ఆ కొరడా కొట్టేవాడు తనంతట తానే కొట్టాడా? మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. ఇస్కరియోతు యోధ 30 వెండి నాణేలకి యేసయ్యని అమ్మారు కదా, అది తండ్రి అయిన దేవుని అనుమతితోనే జరిగిందా? యోధ తనంతట తానే జరిగించాడా? యేసయ్య తల మీద ముండ్ల కిరీటం పెట్టడం రోమా సైనికులు వారంతట వాళ్ళే పెట్టారా? నేను మిమ్మల్ని అడుగుతా, ఇది తండ్రి అనుమతించాడా? యేసుక్రీస్తు వారు సిలువ వేయబడటం ఇది తండ్రి అనుమతితోనే జరిగిందా? వాళ్ళంతటా వాళ్ళు చేశారా? అందుకనే మనం మూలవాక్యం చదువుకున్నాం కదా, 39:9, దాన్ని చేసినది నీవే గనుక నేను నోరు తెరవక, నేను మాటలాడక మౌనినైతిని. దానిని చేసినది నీవే గనుక. ఎస్, ఇస్కరియోతు యోధాను అనుమతించింది దేవుడే, కొరడాలను అనుమతించింది దేవుడే, ముళ్ళను అనుమతించింది దేవుడే, అవమానం అనుమతించింది దేవుడే, తిరస్కారాన్ని అనుమతించింది దేవుడే. తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో కూడా సిలువను కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు. నిందలనే సిలువ, అవమానాలనే సిలువ, తృణీకారాలనే సిలువ, నిందలనే సిలువ, ఎగతాలనే సిలువ, దెబ్బలనే సిలువ, దౌర్జన్యమనే సిలువ, బాధించే వ్యక్తులనే సిలువ, వీటన్నిటినీ ప్రభు నీ జీవితంలో అనుమతిస్తాడు. ఏం చేద్దాం మరి? దాన్ని అనుమతించింది నీవే గనుక నేను మాటలాడక మౌనినైతిని. మౌనంగా వెళ్ళిపో, ఓర్పుతో వెళ్ళిపో. యేసయ్య అలా మౌనంగా ఉండి వధకు సిద్ధమైన గొర్రె పిల్లలాగా నోరు తెరవకుండా మౌనంగా ఉన్నందువల్ల యేసయ్య మౌనం ఏం చేసిందో చూడండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 36వ వచనం. మీరు సిలువ వేసి ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఆమేన్. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. యేసయ్యను వాళ్ళు సిలువ వేశారు. యేసయ్య ఓర్పును చూసి పరలోకపు తండ్రి ప్రపంచానికి ప్రభువుగా చేశాడు. వాళ్ళేమో ఇజ్రాయేలు దేశం నువ్వు వద్దయ్యా మాకు ప్రభు అని తృణీకరిస్తే, యేసయ్యని ఇశ్రాయేలు దేశానికే కాదు 191 దేశాలు ఉన్నాయంటానే ప్రపంచానికి ప్రభు యేసయ్య అంటారు కదా, నేను మృతుడినైతిని కానీ యుగాయుగములు సజీవుడినై ఉన్నాను, పరలోకము యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా యొద్ద ఉన్నాయి, భూమి యందు పరలోకమందు నాకు సర్వాధికారం ఇవ్వబడ్డాయి. ఆయన ప్రభువు, ప్రభువుగా లేవనెత్తబడ్డారు. ఎందుకో తెలుసా? ఆ ఓర్పును బట్టి. తమ్ముడు, చెల్లి, ఎక్కడ ఓర్చుకుంటావో, ఎక్కడ ఓర్పుతో వెళ్తావో, ఎక్కడ భరించే శక్తితో నువ్వు దేవుని సన్నిధిలో సాగుతావో, అక్కడే ప్రభుత్వం చేసేవాడిగా దేవుడు నిన్ను నిలవబెడతాడు. ప్రభువుగా దేవుడు నిన్ను అభిషేకించి ఓ ప్రత్యేకమైన రీతిలో ఆ స్థలాల్లో నిన్ను ఊరేగించడం దేవుడు ప్రారంభిస్తాడు. మీకు ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్పమంటారా? యేసుక్రీస్తు వారిని యెరూషలేం పట్టణస్థులు, ఇజ్రాయిల్ దేశస్థులు సిలువ వేస్తే, రాగల కాలంలో ఏ స్థలంలో సిలువ వేయబడ్డారో ప్రభువారు 1000 ఏండ్లు యెరూషలేమును ముఖ్య కేంద్రంగా చేసుకొని ప్రపంచాన్ని 1000 సంవత్సరాలు ప్రభువారు పరిపాలన చేయబోతున్నారు. యెరూషలేములోనే యేసయ్య రాజుగా ఎందుకు సింహాసనం, యెరూషలేములోనే యేసుక్రీస్తు వారు ఎందుకు సింహాసనాసీనుడే ప్రపంచాన్ని పరిపాలన చేయబోతున్నారు తెలుసా? ఒకప్పుడు యెరూషలేం పట్టణం యేసయ్యను వెలివేసింది. ఎక్కడ వెలివేయబడ్డాడో అక్కడే మహారాజులాగా ఊరేగించబడుతున్నాడు. నా ప్రభు పిల్లరా, ఎక్కడ అవమానపరచబడతావో, ఎక్కడ నిందించబడతావో, ఎక్కడ ఓర్పుతో వెళ్తావో అక్కడే ఖ్యాతి, మంచి పేరు దేవుడిని కలుగు చేస్తాడు. మరిచిపోకు.
తృణీకరించబడిన చోటే మూలకు తలరాయిగా దేవుడు నిన్ను నిలవబెడతాడు. మరిచిపోకు. వెలివేయబడిన అన్నల మధ్యలో యోసేపును మహారాజులాగా నిలవబెట్టలేదా? నిందించబడిన ఐగుప్తులోనే యోసేపును చక్రవర్తిగా దేవుడు ఊరేగించలేదా? వెలివేయబడిన స్థలాలలోనే మన పితరులను దేవుడు ఆశీర్వదిస్తూ రాలేదా? యేసయ్య యెరూషలేమునే ముఖ్య కేంద్రంగా ఎందుకు చేసుకున్నాడంటే, బాధ నొందిన చోటే భాగ్యవంతునిగా మార్చే దేవుడు యెరూషలేములోనే ప్రభువుగా మరలా అడుగుతా, ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేయబోతున్నాడు? యేసయ్య శ్రమ అనుభవించింది 3.5 సంవత్సరాలు, లేదు 33.5 సంవత్సరాలు. కానీ రాజుగా ఊరేగించబడేది భూమి మీద 1000 సంవత్సరాలు. 33.5 సంవత్సరాలు ఎక్కడా? 1000 సంవత్సరాలు ఎక్కడా? ఇంకోసారి అడగమంటారా? 33.5 సంవత్సరాలు ఎక్కడా? 1000 సంవత్సరాలు ఎక్కడా? నీ శ్రమకు మించిన మహిమ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అయితే నువ్వేం చేయాలో తెలుసా? ఓర్పుతో వెళ్ళిపో, సహనంతో వెళ్ళిపో. జీవితంలో కొంతమంది నిన్ను దూషిస్తూ మాట్లాడినప్పుడు దేవుని అనుమతి లేకుండా ఈ వ్యక్తి నన్ను దూషించడు కదా, అనుమతించింది దేవుడే. కాబట్టి దావీదు అంటాడు, నేను చెవిటివాడైనట్టు వినకై ఉన్నాను, మోగవాడైనట్టు మాట్లాడకై ఉన్నాను. మౌనంగా వెళ్ళిపో. నీ మౌనానికి ఓర్పుకు తగిన గొప్ప ప్రతిఫలం నిశ్చయంగా నీ దేవుడు ఈ దినమే నీ ఒడిలో వేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మన మధ్యలో ఉన్న సహోదరులు రావు గారు